కడప జిల్లా పులివెందులలో ఈదురుగాలుల బీభత్సానికి అరటి తోటలు నేలమట్టమయ్యాయి. వేముల మండలం మీదిపెట్ల గ్రామంలో నష్టపోయిన రైతులను పరామర్శించిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద రైతులు బీమా ప్రీమియం చెల్లించినప్పటికీ వేముల వెదర్ స్టేషన్ పనిచేయకపోవడం వల్ల రైతులు అన్యాయానికి గురవుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించిన అవినాష్ రెడ్డి నష్టపోయిన ప్రతి రైతుకు పంట బీమాతో పాటు ఇన్పుట్ సబ్సిడీ కూడా వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. పెనుగాలులకు మీదిపెంట్ల పంచాయతీ వేముల మండలం భారీ ఎత్తున అరటి పంట నష్టం వాటిల్లింది. దీనికి సంబంధించి ప్రధానంగా రైతులు పంటల బీమాకు సంబంధించిన ప్రీమియం కూడా అంటే 2025 జూన్లో అందరూ కూడా అంటే బ్యాంకులో లోన్లు రెన్యూ చేసుకున్నప్పుడే దాదాపు ఈ మండలానికి సంబంధించి అయితే వేముల మండలానికి సంబంధించి దాదాపు 900 మంది రైతులు పంటల బీమా ప్రీమియం కూడా చెల్లించడం జరిగింది జూన్ 2025లో. దానికి సంబంధించిన కవరేజు జూలై 2025 నుంచి మే 2026 వరకు కూడా ఆ ప్రీమియం ఏదైతే చెల్లించారో దానికి సంబంధించిన కవరేజ్ ఉంటుంది, అంటే ఇన్సూరెన్స్ కవరేజ్ ఈ పంటకు సంబంధించి ఉంటుంది. అయితే ప్రధానంగా ఇక్కడ సమస్య ఎక్కడ వస్తూ ఉందంటే గతంలో 2025 జూన్ ముందు వరకు ఉచిత పంటల బీమా ఉన్నింది. ప్రభుత్వాలే ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ పథకం కింద రైతు వాటా బీమా కూడా ప్రీమియం కూడా ప్రభుత్వాలే చెల్లించేది. కానీ 25 జూన్ నుంచి రైతే తన కాంట్రిబ్యూషన్ ప్రీమియం ఏదైతే ఉందో ఫార్మర్ కాంట్రిబ్యూషన్ ప్రీమియం ఏదైతే పంటల బీమా ప్రీమియం చెల్లించాలో అది రైతే చెల్లిస్తూ వస్తున్నాడు. సో రైతు బీమా ప్రీమియం చెల్లించినప్పటికీ కూడా ఇక్కడ పరిస్థితి చూస్తే అరటి పంటకు పంటల బీమా ఇవ్వాలంటే వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద అరటి పంటల బీమా కవర్ అవుతా ఉంది. అరటి పంటకు సంబంధించి